అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో శారీరక మానసిక ఎదుగుదలను పెంపొందిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా పూర్వ ప్రాథమిక విద్యను బోధిస్తున్నారు. ఆటపాటలతో పాఠాలు చెబుతూ వారిలో చదువుకోవాలనే ఉత్సుకత పెంచుతున్నారు. వివిధ రకాల బోధనా పద్ధతుల ద్వారా చిన్నారుల మేధో సంపత్తిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. అందుకే ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాన్ని చిన్నారులతో కళకళలాడుతున్నాయి. చిన్నారులకు బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి సలహాలు సూచనలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం మరో ముందడుగు వేసి ప్రాథమిక విద్య పేరుతో వాటి రూపురేఖలను మారుస్తోంది. ఆటపాటలతో కూడిన విద్యతో చిన్నారుల్లో సామర్థ్యాలను మెరుగుపరుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 5 ప్రాజెక్టుల పరిధిలో 1500 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులు 54,170 మంది నమోదై ఉన్నారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో మరింత మంది చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిన్నారులందరికీ ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. దీన్ని మరింత బలోపేతం చేసేందుకు అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించింది. జిల్లాలో 5 ప్రాజెక్టు పరిధిలో ఉన్న టీచర్లందరూ దశలవారీగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. అక్కడ నేర్చుకున్న పాఠ్యాంశాలకు అనుగుణంగా పిల్లలకు విద్యాబోధన చేస్తున్నారు. ప్రతి నెల ప్రణాళిక ప్రకారం చిన్నారులకు నైపుణ్యాలు, మానసిక అభివృద్ధి, తెలివితేటలు నేర్పిస్తున్నారు. దీంతో పిల్లలు అంగన్వాడీకి గైర్హాజరు కాకుండా వస్తున్నారని అంగన్వాడీ టీచర్లు చెబుతున్నారు. ప్రతి ఒక్క టీచర్కు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మనకు ఆటలు పాటలతోని పిల్లలకు ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మా దగ్గర సిలబస్ కూడా ఉంటుందండి. ప్రైవేట్ స్కూళ్ళలో యూకేజీ ఎల్కేజీ ఏ విధంగా చెప్తారో అదేవిధంగా మా అంగన్వాడీ స్కూళ్ళలో కూడా ఎల్కేజీ యూకేజీ పిల్లలకు ప్రతి ఒక్కరికి బుక్స్ ఉన్నాయండి. ఆ బుక్స్ ప్రకారమే సిలబస్ పాటిస్తూ చెప్పడం జరుగుతుంది. 3 to 6 years వరకు పిల్లలందరినీ మా అంగన్వాడీ కేంద్రాలలోనే వాళ్ళని చేర్పించాలని మేము బడిబాట కార్యక్రమం జరిపించాము. ఎందుకంటే ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు మొత్తం ప్లే స్కూల్ అయిపోతుంది. పిల్లలకి అర్థమయ్యే విధంగా నేర్పిస్తున్నాము. ఆటలతో పాటు విద్యను కూడా నేర్పిస్తున్నాము. మేము అన్ని పిల్లలకు అవసరమైన వస్తువులన్నీ మేమే విడిగా తయారు చేసుకొని వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాము. లాస్ట్ ఇయర్ ఒక 15 మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు ఇంకా నమోదులోనే ఉన్నారంటే ఈ సంవత్సరం శ్రావణంలో ఎక్కువ నమోదు చేస్తామని పేరెంట్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు. పిల్లలకి పొద్దున మార్నింగ్ రాగానే వాళ్ళకి బాయిల్డ్ ఎగ్ పెట్టేసాము. వాళ్ళతోటి ప్రేయర్ చేయించిన తర్వాత వాళ్ళకు కథ, ఆట, పాట, మధ్యాహ్నము ఒక 1 hour కూడా వాళ్ళని పడుకోబెడతాము. వాళ్ళకి లేచిన తర్వాత స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాము. ఒకటి పెట్టుకుంటాం అన్నట్టు. ఒక రోజు ఇదేంటి సృజనాత్మకత ఏంటి అనంటే వాళ్ళకి రంగులు పేపర్స్ పెట్టి వాళ్ళతోటి చేతులతోటి అద్దించడము, అదేం కలర్ అని చెప్పడం పిల్లలకి. ఆటపాటలతోటి మేము డాన్స్ చేసుకుంటూ వాళ్ళకు కూడా చెప్తాము. ఈ నెలలో బ్యాట్ బాల్ కథ ఉంది. ఆ కథ సంబంధించిన బ్యాటు బాలు పెట్టుకొని వాళ్ళకి చూపిస్తూ సృజనాత్మకంగా చెప్పుతూ వాళ్ళకి చేస్తాము. ప్రతి 3వ శనివారం కూడా మాకు ఇక్కడ ఇమ్యునేషన్ జరుగుతుంది. ఇక్కడికే టీకాల వాళ్ళు వస్తారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణీలు, బాలింతలకు గతంలో కన్నా మెరుగ్గా సేవలు అందుతున్నాయి. అంగన్వాడీ టీచర్లు ఓవైపు చిన్నారుల్లో ఉల్లాసాన్ని నింపుతూనే గర్భిణీలకు ఆరోగ్యపరమైన సూచనలు చేస్తున్నారు. ఇక్కడ అందించిన పోషకాహారం వల్లే తాము ఆరోగ్యంగా ఉన్నామని పలువురు బాలింతలు అంటున్నారు. ఫుడ్ ప్రిపేర్ చేస్తుండే ఫుడ్ తినేసి బాయిల్డ్ ఎగ్ తిని వెళ్తుంటేని వెయిట్ చూసి వెయిట్ ఎట్లుంది ఏంది, ఐరన్ తక్కువనా ఏం తక్కువ, ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం మెడిసిన్ ఇస్తుండ్రి. తీసుకొని వెళ్ళిన తిన్నా, డైలీ తిని వెళ్తుంటేని. నా బాబు పుట్టిన తర్వాత 3 months వరకు రాలేను కదా. డెలివరీ అయిన తర్వాత వచ్చేసి ఎగ్స్ తీసుకొని వెళ్తుంటేని. బాబుకు 5 monthsకి అన్నప్రాసన ఇక్కడ చేసిండ్రు. అన్నప్రాసన అయిన నుండి బాలామృతం ఇస్తుండ్రు. బాలామృతం ప్రతి నెల 16 eggs ఇస్తారు. బాబుని వచ్చినప్పుడల్లా మంత్లీ చెకప్, వెయిట్ చూస్తారు, హైట్ చూస్తారు, ఎట్లా ఉంది రాసుకుంటారు. గర్భిణి ఉన్నప్పుడు ఇక్కడ డైలీ వస్తుంటిని. రోజు ఫుడ్ ఎగ్ తినేసి వెళ్తుంటిని. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్లో పాలు పోసి ఇస్తుండే. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇంకా రోజు చెకప్కి వెళ్తుండే. నాకు బ్లడ్ తక్కువ ఉండే, చాలా తక్కువ ఉండే. న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండ్రు 6 monthsలో. అవన్నీ వాడడం వల్లనే బాగా బ్లడ్ వచ్చింది. మంచిగా ఉంటుండే. ఇక్కడ ఏదన్నా ప్రోగ్రామ్ చేస్తే కూడా మేడం రమ్మంటుండే, అన్నిటికీ పార్టిసిపేట్ చేస్తుంటే.